ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మీరు చెప్పిందంతా నేను విన్నాను కదా, నటించాను కదా. అదంతా ఈ బాబు కోసం. నా బాబుని నా నుంచి దూరం చేయాలనుకుంటే నేను ఒప్పుకోను. ఇక నీ అంగీకారం నాకు అవసరం లేదు. నేను నిర్ణయించుకున్నాను. అందరి సమస్యలకు కారణమైన ఈ బిడ్డ ఇక ఉండకూడదు. మాయా, బిడ్డను తీసుకో. వద్దు. మన కుటుంబానికి అవమానకరంగా ఉన్న ఈ బిడ్డని ఇక మీద ఇది చూడకూడదు. వీడిని ఎవరి కోసం వదులుకోను. నా నుంచి వీడిని దూరం చేస్తే మరుక్షణమే చచ్చిపోతాను. ఐ విల్ డూ ఇట్. ఏమండి, ఎప్పుడు తన మొండితనం పోలేదండి. తన ఇష్టానికే ఉండనివ్వండి. అది కాకుండా ఇంకో దారి లేదు కదండి. నీ వల్ల గత 2 సంవత్సరాలుగా మరెన్నో కష్టాల్ని నేను మీ నాన్న అనుభవించాం. ఇంక భరించడానికి శక్తి లేదు. నీకు ప్రాణం పోసిన వాళ్ళం నీ కాలు పట్టుకొని అడుగుతున్నాం. ఈ బిడ్డ కోసం నీ జీవితాన్ని బలి చేసుకోవద్దు. నువ్వు మేం పడే బాధల గురించి ఆలోచించకు. మన ఈ కుట్ర గురించి తెలియక నువ్వు కనిపించకపోయినప్పటి నుంచి బాధతో విలవల్లాడిపోతున్న ఒక మనిషి ఉన్నాడు. నీ మెళ్ళో తాళి కట్టిన నీ భర్త. తనకైనా నువ్వు కృతజ్ఞత చూపించాలి కదా. ఇలా చూడమ్మా, బాబుని లైబు, తర్వాత వాళ్ళతో వెళ్ళు. వీళ్ళు చెప్తున్నట్టు ఏమీ కాదు. ఈ బాబు ఇక్కడ బాగానే పెరుగుతాడు. నీ కాకుండా ఈ బిడ్డ మీద ఇంకెవరికి హక్కు ఉంటుంది చెప్పు? మీ అమ్మ కన్నా నా మీద ఎక్కువగా ప్రేమ ఉందని చెప్పావుగా. అది నిజమైతే నమ్మకంతో ఈ బిడ్డని నా చేతికి ఇచ్చి వెళ్ళు. మాయమే కదా చెప్తున్నా. అమ్మగారండి, సూరజయ్య గారు వస్తున్నారండి. చెమెలి ఇక్కడికొచ్చి చమేలి ఇక్కడికే వచ్చింది. మాకు కొంచెం అనుమానం వచ్చి అందరం ఇక్కడికి వచ్చాం. నిన్ను రమ్మని మేమే చెప్పాలనుకున్నాం. అయితే నా గెస్సింగ్ కరెక్ట్గానే ఉండింది. లేదు, చెమ్మెలికి ఏమైంది? మేము నీ దగ్గర అడుగుదాం అనుకున్నాం. మీ ఇద్దరికి ఏమైనా సమస్య? తను మూడాఫ్లో ఉంది. మేము అడిగితే ఏమీ చెప్పటం లేదు. చెమెలి, లేదు లేదు, ఏడవకమ్మా, ఏడవకు. లేదు లేదు. చెమెలి, చెమెలి,
ఏంటి ఏమైంది? మనం వెళ్దాం. ఏదైనా ప్రాబ్లమా? మనం సాల్వ్ చేసి ఇక్కడి నుంచి వెళ్దాం. ఏం లేదు. మాయమ్మని కలవలేదన్న బాధేమో తన చిన్నతనం నుంచి ఇక్కడే ఉంది కదా. నాకు తెలుసు చమేలి, ఇదే నీ సమస్య అయితే మనం ఒక వారం పాటు ఇక్కడ స్టే చేద్దాం. నీ మైండ్ కూడా కూల్ అవుతుంది. అలాంటిదే లేదు. ఇక్కడికొచ్చి నా బాధంతా తీరిపోయింది. సూరజ్ రా, మనం వెళ్ళిపోదాం. మావయ్య, అత్తయ్య, ఈ బాబు పేరేంటి? ఆదిత్యన్. ఆదిని పిలుస్తాం. ఎవరు పెట్టినా పేరు నచ్చింది. సూరజ్ రా, వెళదాం. సరే, మేము వెళ్తాం మావయ్య. ఇదొక ముందు జాగ్రత్త. ఇక నుండి ఏ క్షణమైనా సూరజ్కి నిజం తెలిసిపోతుందన్న సూచన. తన దుష్టంతా కూడా ఈ బిడ్డ మీదే ఉంది. అది మారాలి. మాయా, నువ్వు ఏమంటున్నావు? మీరు నడుపుతున్న కంపెనీలో ఏదో ఒక బాధ్యతని చమిలీకి అప్పగిస్తే బావుంటుంది. ఎప్పుడూ బిజీగా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. అప్పుడే ఈ బిడ్డ మీదున్న శ్రద్ధ తనకి ముందు తగ్గుతుంది. సరే, దాని గురించి నేను ఆలోచిస్తాను. తనకి ఏం కావాలన్నా చేస్తాను. నా కూతురు తన కుటుంబాన్ని చూసుకుంటూ మంచి భార్యగా ఉంటే చాలు. బాలసుధా, బాలా, బాలా, ఏంటంతలా ఆలోచిస్తున్నావు? హే, అదేం లేదు. ఏ విషయం లేకుండా ఇలా కూర్చుని ఎవరైనా ఆలోచిస్తారా ఏంటి? జీవితంలో ఎవరూ పడని కష్టాన్ని నువ్వు కొద్ది రోజుల్లోనే చూసేసావు కదా. ఇంట్లో వాళ్ళు చెప్తున్నారని చెప్పి మళ్ళీ నువ్వు వేణుగోపాల్ దగ్గరికి వెళ్ళుంటే వాడు నిన్ను చంపేసేవాడు. ఒకేసారి చంపేస్తే అంతటితో అయిపోతుందిగా. ఇది అలా కాదు, కొంచెం కొంచెంగా చంపడం. ఎప్పుడూ భయపడుతూనే బతకాలి. మరు నిమిషం ఏమవుతుందో, దేంతో కొడతాడో, ఏమంటాడో అని తెలీదు. ఎంతో అసహ్యం కలిగించే అతని మాటలు. మనసంతనిదే లేకుండా నరకం చూస్తున్న జీవితం. ఇదంతా అసలు నువ్వు ఎలా తట్టుకున్నావు అనుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. మా పెద్దక్కయ్య ప్రేమించే పెళ్లి చేసుకుంది. ఇంట్లో అందరూ ఎదిరించారు. తర్వాత పాప పుట్టాక అమ్మా నాన్న వెళ్ళి కాంప్రమైజ్ అయిపోయారు. మీ ఆయనని ఎంత ఇబ్బంది పెట్టాడో అదేలాగే మా అక్కయ్యని ఇబ్బంది పెట్టాడు. మందు తాగితే చాలు ఆయన వేరే మనిషే. బూతి మాటలన్నీ మాట్లాడతారు. ఒకరోజు బాగా తాగేసి నా మీదే చెయ్యి వేశాడు. మా అక్క వచ్చి కొట్టి కాపాడేసింది. ఇప్పుడు డివోర్స్ అయిపోయింది. మీ ఆయన గురించి నువ్వు చెప్పింది విన్నాక మాతో కూడా చెప్పుకోలేని ఎన్నో దారుణాలు అక్క అనుభవించుంటుంది కదా అని బాధపడ్డాను. ఈ బాలసుధా మూడు అస్సలు మారటలేదు కదక్కా. ఇలా చూడు బాలామణి గారు, ఎప్పుడు చూసినా మొహం మార్చుకోకుండా కాస్త నవ్వచ్చు కదా. స్త్రీ ఆరోగ్యానికి అందానికి కారణం మొహం మీదున్న చిరునవ్వు. మా అక్కలాగే బాలసుధా కూడా కష్టపడింది. నీకు మాత్రమే ఉన్న సమస్య కాదులే,
2 వారాల క్రితం ఒళ్ళంతా కాలిపోయిన ఒక అమ్మాయిని అడ్మిట్ చేశారని చెప్పాను కదా. భర్త హింస తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోబోయింది. ఆడదానిలా ఉండే ఒక మగాడిని వాళ్ళింట్లో వాళ్ళు ఫ్రెండ్స్ కలిసి ఇబ్బంది పెట్టారని చేసుకుంది. తన సమస్య భార్యకి తెలియకూడదని భార్యని పాపం హింసిస్తూనే ఉన్నాడు. అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోబోయింది. ఓహ్, ఇవన్నీ వింటుంటే పెళ్ళంటేనే భయంగా ఉంది. అదేంటి, పెళ్లి చేసుకోపోతే ఒక ఆడది బ్రతకలేదా? ఈ ప్రశ్న అసలు ఎవరికి? ఈ సమాజాన్ని, స్త్రీని బానిసగా చేసుకోటానికి ఒక తాళి కట్టి బందీని చేసుకునే మగాడికి చెప్తున్నాను. అయ్యో నా బంగారం, నీ ప్రసంగాలన్నీ ఇక్కడివ్వక. నువ్వు ఎప్పుడు ఇలాంటి విషయాలు మాట్లాడినా అప్పుడు కరెంటు పోతుంది. నేను నా పని పూర్తి చేసుకుంటానే. మగవాళ్లు తోడు లేకుండా ఆడవాళ్లు జీవించలేరు అని అనుకుంటున్న మీ అక్కయ్య లాంటి వాళ్ళకి స్వతంత్రంగా జీవించాలని చెప్పుకుంటున్నాను. నిప్పులాగా మనం ఎదిరిస్తేనే. కరెంటు పోయింది. నీకిప్పుడు తృప్తిగా ఉందా? చూసావా నవ్వుతోంది. కరెంటు పోతే ఏంటి, ఇక్కడ మాత్రం బాగా చార్జ్ అయింది. చూడు, ఇలాగే నవ్వుతూ ఉండాలి. అలా అయితే కరెంట్ వచ్చేంత వరకు నీ మాటలే వినొచ్చు. నేను ఊరికి చెప్పటం లేదక్కా. మగవాళ్ళందరూ ఆడవాళ్ళని పిచ్చోళ్ళగా చేస్తున్నారు. ట్రెడిషనల్ గా మన కల్చర్ అంతే కదే. నువ్వే ఒక్కసారి ఆలోచించు. ఒక కుటుంబాన్ని ఎవరు సరిగ్గా చూసుకుంటున్నారు? దెబ్బలు తిన్నా, తన్నులు తిన్నా, అవమానించబడినా ఇవన్నీ పిల్లల కోసం సహిస్తున్నా త్యాగమూర్తులైన తల్లులదే కదా. అదే కదా కుటుంబం. నువ్వెలాగే నర్స్ అయ్యావు? నీ మాటలు ఉద్దేశాలు చూస్తే నువ్వు ఒక ఫెమినిస్ట్ పార్టీకి చైర్పర్సన్ కూడా అయ్యుండొచ్చు. దానికి ప్రెసిడెంట్ అవ్వాల్సింది బాలసుదనక్క. ఆడవాళ్ళని అవమానించినప్పుడు మగాడి అహంకారాన్ని చెంప దెబ్బతో అదుపులో పెట్టిన మొట్టమొదటి ఫెమినిస్ట్ ఈ బాలసుదే అవుతుంది కదా. వేరే ఎవరి కోసమో చెయ్యెత్తలేదు, సొంత భర్తను అదుపులో పెట్టడానికి చెయ్యెత్తింది. నేనెందుకలా నడుచుకున్నానో ఇప్పటికే అర్థం కాలేదు. అయితే మతిపోయిందా? మైండ్ లాగా చేసావా ఏంటి? ఆ టైంలో ఏం చేస్తున్నానో తెలియలేదు. అది కరెక్టే బాలా. సహనం తప్పితే మనం మనంగా ఉండే అవకాశం ఉండదు. అప్పుడే మనలో ఉన్న అతీత శక్తి, ఉద్రేకం పెరుగుతుంది. ఇక మీదట నువ్వేం చేయబోతున్నావు బాలా? ఇక మీదట ఒకటిగా జీవించలేము అంటే వేణుగోపాల్తో ఉన్న బంధాన్ని ముగించుకోవచ్చు కదా. వద్దులే, ప్రస్తుతానికి అలా ఉండని. నువ్వు చెప్పేది వింటుంటే అంత త్వరగా నయమయ్యే జబ్బు కాదు వేణుగోపాల్ది. ఎందుకంటే అదొక జబ్బే కాదు, పుట్టుకతో వచ్చిన పద్ధతి. గర్భంతో ఉన్నప్పుడు తల్లి దగ్గరున్న చెడు అలవాట్లు గాని బుద్ధులు గాని కడుపులో ఉన్న బిడ్డ కూడా అలవాటవుతుందంటారు. అలాంటిదే తల్లి దగ్గర నుంచే వచ్చుంటుంది ఈ అలవాటు. అందుకని డివోర్స్ చేయడమే నీకు మంచిది. దాంతో వేణుగోపాల్కి నీ మీదున్న హక్కే పోతుంది. లేదంటే అతను నీ జీవితంలోకొచ్చి మళ్ళీ మళ్ళీ హింసిస్తూనే ఉంటాడు. నిన్ను ఏమాత్రం అతను ప్రశాంతంగా ఉండనివ్వడు. మీరిలా బాధపడి ప్రయోజనం ఏంటి నాన్న? అన్నయ్య ఎదురు ఆన్ ది వే అని ఫోన్ చేసి చెప్పాడు కదా. ఇలా చూడవే, అది ఇప్పుడు చేసింది ఒక మంచి కుటుంబంలో ఉండేవాళ్ళు చేసే పనులేనా? ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోవటం సరేనా? ఇది కరెక్ట్ అని నాకు అనిపించట్లేదు. ఆ పిల్ల బయట పెరిగిన పిల్ల కదండి. అందుకని ఏ పనైనా చేస్తుందా? ఒకటి నీతోనైనా చెప్పాలి, లేకపోతే సూరజ్ గాడికైనా చెప్పి వెళ్ళాలి. చెమేలి ఒక అల్లరి పిల్ల అని మీరు అనుకుంటే చాలు నాన్న. ఇటువంటి ఆటలంతా ఈ ఇంట్లో వద్దమ్మా. మనకంటే పేరు ప్రఖ్యాతలు ఉన్న కుటుంబమే నంబియార్ కుటుంబం. కానీ అదంతా ఆలోచించి కాదు నేను పెళ్లి చేసి పెట్టింది. వాడికి అమ్మాయి నచ్చినందువల్లే. అనేకసలు ఇంతకంటే నచ్చిన ఒక అమ్మాయి ఉండేది. రాగానే మీరందరూ నెత్తికెక్కించుకున్నారు. కంట్రోల్లో ఉండుంటే వాడికే మంచిది. మీరు అనుకుంటున్నట్టు చమేలి ఎదిరించి మాట్లాడే అమ్మాయి కాదు. మనసులో ఏది దాచుకోకుండా బయటికి చెప్పే అమ్మాయి. అందరికీ కరుణ చూపించే మనసు, ముఖ్యంగా చిన్నపిల్లలతో ప్రేమగా ప్రవర్తించే వాళ్ళు ఇలాగంతా చేస్తారా? అదంతా నీకెలా తెలుసు? కలిసి చదువుకున్న వాళ్ళు కదా. ఎవరికన్నా సమస్య అయితే వాళ్ళ కోసం బాధపడే అమ్మాయే చెమేలి.
కాలేజ్ ముందున్న బస్ స్టాప్లో అడుకునే ఆవిడ చేతుల్లో దారుణమైన పరిస్థితుల్లో పాపను చూసినప్పుడు పాపకి బట్టలు తిండి కొనడానికి పర్స్లో ఎంత డబ్బులుందో అంతా తీసిచ్చేసింది. ఇలాంటి మంచి మనసున్న అమ్మాయే తను. అది కాకుండా దారుణమైన అమ్మాయిని మా అన్నయ్యకి నేను కట్టపెడతానా? అన్నయ్య వచ్చేసాడు. నాన్న కోపంగా మాత్రం మాట్లాడకండి. ఎందుకు చెప్పకుండా వెళ్ళావో అడగాలి కదా. ఇంకా దాని గురించి అడగటం మాట్లాడటం వేస్ట్ అండి. నాన్న గట్టిగా మాట్లాడితే తను బాధపడుతుంది. చమేలి, ఏమైంది? నేను ఊరికి బోరు కొడుతుందని. ఎందుకమ్మా ఒంటరిగా నువ్వు అంత దూరం వెళ్ళావు? వెళ్ళాలనుకుంటే నేనో ప్రీతియో తోడొచ్చేవాళ్ళం కదా. అలా తీసుకువెళ్ళడానికి చమేలి ఏమైనా చిన్నపిల్ల? కలకత్తా నుంచి ముంబై నుంచి ఒంటరిగా వచ్చే పిల్లాయే. ఎస్టేట్ బంగ్లాకి వెళ్ళడానికి ఏంటి ఇబ్బంది? ఆమెకి ఇబ్బంది కాదురా, దానివల్ల మిగతా వాళ్ళకి ఏమి ఇబ్బందనో తెలుసుకోమను. పెళ్ళయ్యి 1 వారమే కదా అవుతుంది. అది మాత్రమే కాదు, కొత్త చోటు కదా. అది కాకుండా తనకి ఎస్టేట్ బంగ్లాతో అటాచ్మెంట్ ఎక్కువ. సూరజనయ్య, మీరొకటి చెయ్యండి. ఒకరోజు తన్ని తీసుకుని అక్కడికి వెళ్ళి ఉండొచ్చు కదా. నువ్వు ఊరికే నన్ను చూడొద్దు. ఈ పని చేయడానికి ముందు కామన్ సెన్స్ తో ఆలోచించుండాలి. మాయమ్మ మా అమ్మ లాంటిది. మ్యారేజ్ తర్వాత ఆవిడ్ని కలవలేదు, అందుకని వెళ్ళేనా తప్ప? మాయమ్మని చూడ్డానికి వెళ్ళింది తప్పే కాదు, చెప్పకుండా వెళ్ళిందే తప్పు. మొబైల్ని వదిలేసి వెళ్ళిపోయావు. అక్కడికే వెళ్తున్నానని చెప్పి వెళ్ళుంటే మేమిక్కడ ఇంత టెన్షన్ పడం కదా. నా విషయంలో మీకెందుకు టెన్షన్? మరీ బాగుంది. ఇక్కడున్న వాళ్ళు కనిపించకుండా పోతే టెన్షన్ పడమా? తప్పు చేయడం కాకుండా న్యాయం ఒకటి. చమేలి, అందరి కలిపి ఒకసారి చెప్పి. ఎందుకు? సి ఐ నో వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్. ఒక్కసారి చెప్పేయచ్చు కదా. నువ్వు నా టీచర్గా మార్కు. తప్పు. సారీ, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి అవుట్ పాస్ తీసుకోవాలని నాకు తెలీదు. చమేలి, ఏంటి అసలు నీ సమస్య? నథింగ్. లేదు, ఏదో పెద్ద సమస్య నీ మనసులో ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. ఏమీ లేదంటున్నాను కదా. మరెందుకని అమ్మా నాన్నల ముందు నువ్వు ఆ విధంగా మాట్లాడావు? నేనేమన్నాను? పోలీస్ వాడేలాగా చుట్టూ నుంచొని ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నారు? మీ నాన్నగారు బయటికి వెళ్ళేటప్పుడు చెప్పకుండా వెళ్తే మీరు ప్రశ్నలు అడుగుతారా? అడగరు కదా. ఆ విధంగానా నువ్వు? నన్ను మాత్రం ఎందుకు వేరుగా చూస్తున్నారు? అదే దాని అర్థమా? ఎవరైనా సరే ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు చెప్పడం అనేది నిజానికి ఒక మర్యాదే కదా. నువ్వు కనబడకపోయినప్పుడు వాళ్ళు అనుభవించిన టెన్షన్ ఉందే, అది ఎంత కష్టమో తెలుసా? మీకు వాళ్ళ టెన్షన్ మాత్రం అర్థం అవుతుంది, నా గురించి తెలియడం లేదు కదా. లేదు, నువ్వు నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఒక్కొక్క గంటకి మారిపోయే రకానివ్వు నువ్వు. మీ అమ్మానాన్న ముందు నువ్వు ఇబ్బంది పడే విధంగా నిజానికి నేనేమైనా మాట్లాడానా చెప్పు? తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయినటువంటి భార్యని వెతికి కనిపెట్టిన భర్త, అతని చేష్టలు కొంచెం కఠినంగానే ఉంటాయి. అప్పుడు కూడా నేను సహనంగానే ఉన్నాను, అది నేనిచ్చే మర్యాద. కానీ నువ్వు చేసింది తప్పని తెలిసిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అందరితోనూ ఎంతో దారుణంగా బిహేవ్ చేస్తున్నావు. నాకంటూ కొన్ని అలవాట్లున్నాయి. అవి ఇక్కడ జరగవు. నేను దేన్నైనా క్షమిస్తాను, కానీ నా తల్లి తండ్రి చెల్లెలు మనసు గాయపడిందనుకో, నేను క్షమించను అంతే. అయితే మీకు నాకంటే వాళ్లే ముఖ్యమని అంటారు కదా. మా అమ్మకి నాన్నకి ఒకే కూతుర్ని, వాళ్ళ నుంచి వేరుగా ఉన్న కష్టం నాకుండదా? వేరుగా ఉండమని ఎవరు చెప్పారు? 2 రోజులు లీవ్ వేసుకుని అక్కడికి వెళ్దామని నేను చెప్పాను కదా. లీవ్ వేస్ట్ చేయొద్దని నువ్వే కదా నాకు చెప్పావు. చమేలి, పెళ్లికి ముందు నిజానికి నువ్వు ఒక ఫ్రీ బర్డ్వి. కానీ ఇప్పుడు ఈ ఇంట్లో ఒక్కొక్కళ్ళ దగ్గర కొన్ని బాధ్యతలు ఉన్నాయి.
అది మాత్రమే కాకుండా పేరెంట్స్ దగ్గర మనం కొన్ని మర్యాదలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. నా ఇష్టాల్ని కాదనుకొని మిగతా వాళ్ళ కోసం జీవించడం నా వల్ల కాదు. అయితే ఎందుకని నువ్వు పెళ్లి చేసుకున్నావు? నీ ఇష్టానికి నువ్వు బతుకుండొచ్చుగా. అలాగే ఉండేదాన్ని, కానీ ఏం చేయను, మిమ్మల్ని చూడగానే నాకు బాగా నచ్చారు. ఐ లవ్ యూ సూరజ్. అదే విధంగా నాకు నీ మీద పాశం ఉంది. నాకెంత కోపం వచ్చినా సరే నిన్ను విడిగా తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ మాట్లాడుతున్నానంతే. నేను చచ్చిపోయిన తర్వాత ఆయన పోలీసులు పట్టుకుంటారో, శిక్షిస్తారో లేదా ఉరి తీస్తారో, ఇందులో నాకేంటి లాభం? అయితే ఇప్పుడు నీ నిర్ణయం ఏంటి? ఇప్పుడు మీరిద్దరూ విడివిడిగా జీవించాలనా? ఏదేమైనా తాళి కట్టిన భర్త కదా, ఆ బాధ్యత కాదనగలమా చెప్పు? నా మెడలో తాళి కట్టినంత మాత్రాన కొట్టి అవమానపరిచి 4 రోజుల పాటు నన్ను చిత్రహింసలు పెట్టిన ఆ మనిషితో నాకేం బాధ్యత ఉంటుంది? మేకని తీసుకెళ్ళడానికి మెడలో తాడు కట్టినంత మాత్రాన ఏ మేకైనా సరే కసాయివాడికి కృతజ్ఞతా భావం చూపిస్తుందా? అలాగే ఆయన నా దగ్గర కూడా ఎదురు చూస్తున్నాడు.